జై శ్రీరామ్. ఓ రావణ, నన్ను దొంగతనంగా ఎత్తుకువచ్చావు, ఇన్నాళ్ళు అట్టి పెట్టుకున్నావు. ఇవన్నీ రాముడు మనస్సులో పెట్టుకోడు. శరణాగత వత్సలుడని ప్రసిద్ధికెక్కినాడు ఆయన. అందుకని నీకు భయం లేదు. బింకానికి రావణుడలా అన్నాడు కానీ రాముణ్ణి ఎందుకు ఎదుర్కోలేదు? రాముణ్ణి ఎదుర్కొంటే గెలవలేనని వాడికి తెలుసు. ఎందుకంటే అంతకుముందు రాముడు 14,000 మందిని 6 నిమిషాలలో కొట్టేశాడు. మరి వాడి ముందు నిలబడలేమని భయం. మారీచుడు కూడా వాడిని కొట్టలేవు, కష్టమో అని చెప్తాడు. అందుకని రాముడి బలం తగ్గాలని ఈవిడని ఎత్తుకొని వస్తాడు. ఒకవేళ అప్పుడు వచ్చినా కూడా కొట్టడం సులభం, కానీ వీలు పడదట్ల. 14 ఏళ్ళు అరణ్యంలో బ్రతికినవాడు ఎట్లా ఉంటాడు? ఆయన లోపల బలం కాబట్టి అట్లాగే ఉన్నాడు. శరీర బలం తగ్గినా లోపల బలం తగ్గలేదు. అందుచేత నీవు వస్తే నీకు తప్పకుండా శరణు ఇస్తాడు. నీవు జీవించదలుచుకున్నట్లయితే ఆయనతో చెలిమి చేసుకోవలెను. నీవు బ్రతకుండాలంటే అదొక్కటే మార్గము. నీవు రామునితో స్నేహం చేసుకోకపోయినట్లయితే బ్రతకవు. నీవు ఆ శరణాగత వత్సలుడిని సంతోషపెట్టవలెను. నీవు పరిశుద్ధుడవై నన్ను ఆయనకి అప్పగించవలెను. నన్ను ఆయనకి సమర్పించినట్లయితే నీకు మేలవుతుంది అని చెప్పింది. ఆపదలో ఉంటే ఇన్ని మాటలు మాట్లాడగలమండి? ఆవిడ లోపల స్థిరమైన చిత్తంతో, స్థిత ప్రజ్ఞత్వంతో ఒక తల్లి కొడుక్కి చెప్పినట్లు ఆయనకు ఎన్నో రకాలుగా చెబుతోంది. ఓ రావణుడా, నేను చెప్పినట్లుగా కాక మరొక విధంగా ప్రవర్తించేటట్లయితే నీకు చావు తప్పదు. దేవేంద్రుడు వదిలిన వజ్రాయుధము నిన్ను వదిలిపెడితే వదిలిపెట్టవచ్చును. బహుకాలము యమధర్మరాజు నీ జోలికి రాకుండా ఉండవచ్చును. ఆ లోకనాథుడు రాముడికి కోపం వస్తే నిన్ను ఎంతమాత్రమూ వదిలిపెట్టడు. దేవేంద్రుడు వదిలే వజ్రాయుధం ధ్వని వంటి రామశరాసన ధ్వనిని నీవు త్వరలోనే వింటావు. చక్కని కణుపులతో, మంటలు మండే ముఖాలతో, రామలక్ష్మణుల గుర్తులతో మహావిషసర్పాల వంటి బాణాలు త్వరలోనే ఈ లంకాపట్టణం మీద పడతాయి. కంకి పక్షుల రెక్కల వంటి బాణాలు ఈ పట్టణమంతా దట్టంగా పడి రాక్షసులందరినీ రూపుమాపుతాయి. గరుత్మంతుడు అమితవేగంతో సర్పాలను చిమివేసినట్లుగా రామప్రభువు తన బాణాలతో సర్పాల వంటి రాక్షసులందరినీ అమితవేగంతో చిమివేస్తాడు. విష్ణుమూర్తి 3 అడుగులు వేసి అసురుని వద్ద నుంచి రాజ్యలక్ష్మిని స్వాధీనం చేసుకున్నట్లుగా అచిరకాలంలోనే ఆ అరిందముడు, నా భర్త రామప్రభువు, నిన్ను నాశనము చేసి నన్ను తీసుకుని వెడతాడు. ఓ రావణాసురుడా, రాక్షస సేనలన్నింటినీ నాశనము చేస్తూ నా పెనిమిటి జనస్థానాన్ని హతస్థానం చేసివేసేటప్పుడు నీవు అశక్తుడివిగా కూర్చుని ఉన్నావు. ఆ తరువాత నన్ను దొంగిలించుకుని వచ్చావు. ఓ రాక్షసుడా, నీవు నీచుడువు. ఆ పురుషసింహులు అన్నదమ్ములు రామలక్ష్మణులు ఇద్దరూ బయటకు పోయినప్పుడు నీవు వారి ఆశ్రమానికి పోయావు. వారి వాసనైనా నీకు తగిలి ఉన్నట్లయితే పెద్ద పులి వాసన తగిలిన కుక్కవలే నీవు పారిపోయి ఉండేవాడివి. నీకు ఆ రామలక్ష్మణులకు యుద్ధమే జరిగి ఉన్నట్లయితే నీవు ఎన్నడో చచ్చిపోయి ఉండేవాడువు. ఏకబాహువైన వృత్రాసురుని దేవేంద్రుడు 2 బాహువులు ఉండటం చేత చంపివేసినాడు. నీవు ఒక్కడువు. వాళ్ళు అన్నదమ్ములిద్దరూ. వారు నిన్ను చంపివేసేవారు. నా నాథుడు ఆ రామప్రభువు త్వరలోనే లక్ష్మణుడితో కూడా ఇక్కడకు వస్తాడు. ఆదిత్యుడు తన అనంత కిరణాలతో అల్పజలాలను హరించినట్లు నా ప్రభువు తన బాణాలతో నీ ప్రాణాలను పీల్చివేస్తాడు. ఓ రావణుడా, నీకు చేటుకాలం వచ్చింది. నీవు కైలాసగిరికి పోయినా, వర్ణపురపు సభాభవనానికి పోయినా పిడుగుపాటు తప్పించుకోలేని మహావృక్షం వలె నీవు ఆ దాశరథి బాణాలను తప్పించుకోలేవు అని సీతాదేవి చెప్పింది. అమ్మవారు మత్తులో ఉన్న రావణుడికి చెప్పేసరికి మత్తు అంతా దిగుతుంది. చెప్పినవన్నీ సత్యాలు. ఎంతో ధైర్యంతో, ధీరతతో, సంసిద్ధతతో సీతాదేవి అంత భయంకరమైన రాక్షసుడికి సమాధానము చెప్పింది. జై శ్రీరామ్.